अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव का दौरा महबूब नगर। तफसीलात के मुताबिक इस माह की 26 तारीख को साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव का दौरा महबूब नगर के मौके पर महबूब नगर BRS पार्टी दफ्तर में मुनक़दा मीडियाल इजलास से साबिक़ वज़ीर श्रीनिवास गौड़ ने खिताब करते हुए कहा कि इस माह की 26 तारीख को साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव का महबूब नगर शहर में रोड शो रहेगा और घड़ियाल चौराहे पर अवामी जलसे से मुखातिब करेंगे। उन्होंने BRS कायदीन, कारकुनों व आवाम से अपील की कि 26 तारीख को वज़ीर आला के चंद्रशेखर राव के दौरे को कामयाब करें। उन्होंने मजीद कहा कि झूठे वादे करके कांग्रेस इख्तिदार में आई है और अवाम कांग्रेस पार्टी को सबक सिखाने के लिए तैयार हैं। इस मौके पर BRS पार्लिमानी उम्मीदवार M श्रीनिवास रेड्डी, साबिक़ रुकन असेंबली जरचल्ला लक्ष्मा रेड्डी, साबिक़ रुकन असेंबली देवकद्रा वेंकटेश्वर रेड्डी, साबिक़ ज़राई मार्केट कमेटी चेयरमैन अब्दुल रहमान व दीगर भी मौजूद थे। ప్రచారం అనేది మాది ఎప్పుడో స్టార్ట్ అయింది. అంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది మా BRS. అక్కడ ప్రచారం స్టార్ట్ అయింది. రైతు బంధు పడలేదనగానే గుర్తొచ్చేది KCR. ప్రతి గడప గడపలో వాలంటరీగా ప్రచారం అనేదే మొదలైపోయింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓటింగ్ ఎప్పుడు వేయాలా కారు గుర్తుకు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రచారం చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాల్సింది ఏం లేదు. మేము చేసింది వీళ్ళు కాపాడుకుంటే చాలు. మేము చేసింది కాపాడుకునేదే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎవరు నెరవేర్చలేదు. మేము 24 గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చినాం. కరెంట్ పోగానే గడప గడపలా గుర్తొచ్చేది, ప్రతి రైతుకు గుర్తొచ్చేది KCR గారు మాత్రమే. పంటలు స్టార్ట్ అయినాయి, కోతలు స్టార్ట్ అయినాయి, కొనుగోలు కేంద్రాలు లేవు. రైతుల అనేక రకాలుగా రైతుల మీద మోసాలు. ప్రతి రైతు పండిన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అరే KCR అప్పుడు బాగుండే కదరా ఇట్లా అయిపోయాయని చెప్పేసి. రుణమాఫీ కాలేదు, 9 తారీఖులు అయిపోయాయి, 9 తారీఖులు అయిపోయినాయి. ఇక రుణమాఫీ అయ్యేటట్టు లేదని చెప్పి ఏదో తొందరపాటు చర్య వల్ల తొందరపడి మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైపోయింది బతుకులు ఆగమైపోయినాయని. మళ్ళీ KCR వస్తేనే కనీసం పార్లమెంట్ సభ్యుని గెలిపించుకుంటేనైనా ఈ హామీలు కొన్ని మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. లేదైతే ఇన్ని చెప్పినా మళ్ళీ ఓటేస్తే ఇక వాళ్ళు వేసిన వాళ్ళు వేయించుకున్న వాళ్ళు ఎన్ని చెప్పినా మనకి వేస్తున్నారని, ఏవి చేయకపోతే కూడా వేస్తారనే భావనలో పోతారనేటువంటి ప్రజలలో ఉన్నారు. కనుక స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల్లో ప్రజలందరూ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కంప్లీట్ అయినటువంటి 2 రిజర్వాయర్లు, కరివేనా ఉదండపూర్ రిజర్వాయర్లు, కాలువలు లోగితే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. కాలువలు లోగితే నీళ్ళు వచ్చే పరిస్థితిని కాలువలు ఏమైనా అడుగుతూ ఉన్నారు. అవే కాలువలు వచ్చి నీళ్ళు నిండింటే ఈ సేన్లు ఎండిపోయేటివే అని. మహబూబ్ నగర్లో కూడా నీళ్ళ ప్రాబ్లమే. మహబూబ్నగర్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని బావుల కాడికి పోయే పరిస్థితి వచ్చింది. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పట్టం కట్టిన కనుక మరి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 100% మిగిలిపోయినటువంటి అందరికి కూడా గ్యారెంటీగా ఇస్తాం. పార్లమెంటు సభ్యుని గెలిపించుకోండి, గ్యారెంటీగా మిగిలిపోయినవన్నీ కూడా చేస్తాం. ప్రజలు అన్ని నియోజకవర్గాలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి అందరూ అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మరొకసారి నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 10 సంవత్సరాల్లో KCR గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలకు ఈరోజు మధ్య వస్తున్నది. కేవలము అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 4 నెలలు అవుతున్నది. 4 నెలల లోపలనే ఈ విధమైన ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సాయం చేస్తున్నారో, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా పంటల విషయంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయినారు. ఈరోజు చిన్న పొరపాట్ల వలన ఈ పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే KCR గారు తెలంగాణ యొక్క పరిస్థితులను గమనించి
ఈరోజు 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ అనే స్కీమ్లను పెట్టి మిషన్ భగీరథ అని పెట్టి ఈరోజు మనకందరికీ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తున్నాడు, మంచి నీళ్ళు ఇస్తున్నాడు. గతంలో ఏదో ఈ మహబూబ్ నగర్లో నీళ్ళు లేకుంటుండే 14 రోజులకు ఒక నీళ్ళు వస్తుండే. ఈరోజు మంచి కృష్ణానది నీళ్ళు దాపిస్తున్నట్టే ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఘనత. అదేవిధంగా ఇలా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, అదే రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఈరోజు అదేవిధంగా ఒక ప్రాజెక్టులను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో పరిస్థితుల్లో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలు బాగా అనుభవించిండ్రు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు. అసలు జనాలను పట్టించుకోవడం లేదు, రైతులను అయితే కంప్లీట్గా విస్మరించారు. ఎక్కడ చూసినా ఈరోజు చేనులు ఎండిపోవడము, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మొన్న ఇచ్చిండ్రు 6 పథకాలను ఇచ్చిండ్రు, ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు. ఈరోజు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 ఇస్తామన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు, ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు 2500 ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు, గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం. వాళ్ళు గతంలో ఏం చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాల్లో కూడా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము. బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తున్నది. ప్రజలపై ప్రేమ కాదు, ఈ రాజకీయ దురుద్దేశంతో కేవలం మేమే ఉండాలి, మేమే చేయాలి, హిందూయిజంను ఒకటి తీసుకొచ్చి గుడి అక్షంతలు అని చెప్పి ఈరోజు వాళ్ళు ఎంత ఒక సినిమా చూపించి ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారో ఒకవారు ఆలోచన చేసుకోండి. ఇది ఎన్ని ఆలోచనలు ఎంత ఒక్కసారి ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన పరిపాలన అయింది. బీజేపీ ప్రభుత్వం మనకు ఏ విధంగా సహకారం ఉన్నది, రాష్ట్రానికి ఏ విధంగా సహకారం ఉన్నదో ఒకసారి బాగా ఆలోచించాం. కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈరోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో ఇటువంటి పరిస్థితుల లోపల ఇంత దౌర్భాగ్యమైన కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అండి. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా ఇప్పటి వరకు? అదే కేసీఆర్ గారు దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్నో చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్క ఐటీ రంగంలో కానీ, ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ ఎక్కడ చూసినా అన్నీ ఈరోజు కంప్లీట్గా పురుగుతలు ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు దళిత బంధు ప్రకటించండు. మరి దళిత బంధు ప్రకటించి 1000 మందికి దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. ఎంత ఆశ పెట్టుకొని ఇవాళ ఓట్లు వేసిండ్రు మీకు? కనీసం ఈ ఆడపిల్లల ముఖం చూసే వాళ్ళకి ఇస్తామని సోయి కూడా లేదు. ఇవాళ ఇటువంటి అరాచకమైన పనులు చేస్తున్నకే ఈరోజు ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం అంతా జీరో, అక్షంతలు పెడుతుంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి సినిమాలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత ఈజీగా పోతుండదో ఒక్కసారి ఆలోచన చేసుకో. కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది. అందుకనే చెప్తున్నాం కదా, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈరోజు మేము ఎక్కడ పోయినా, ఏ ఊరు పోయినా, ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి, ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఖచ్చితంగా మేము ఎంపీ స్థానానికి ఓట్లే వేయించుకుంటాము, ఖచ్చితంగా గెలుస్తామని. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।